ఇప్పుడు వస్తున్నాయి. ఎక్కడున్నారక్క? నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. అండ్ ఇంకొకటి పాపం చాలా మంది వరి అయిన విషయం ఏంటంటే మీ ఫాదర్తో మాట్లాడారా? ఆల్ సెట్ అండ్ ఆల్ గుడ్. సో దీనికోసమే కొంచెం టైం పట్టింది, బట్ ఆల్ ఆర్ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ అండ్ నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. మీ అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు కూడా హ్యాపీగా ఉండండి. వాట్ ఈస్ దిస్? సోల్ మేకర్ మహి అక్క ఒక ఈవెంట్ పెట్టు అక్క ఫ్యాన్స్ మీట్కి. డెఫినెట్లీ. యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ టైం తీసుకున్నాను, అయిపోయింది. నాకు కూడా మీ అందరిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనేది ఉంది. సో మీ అందరినీ కలుస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను అరేంజ్ చేస్తాను అండ్ మీ అందరినీ కలుస్తాను. దూరం పెట్టారు రీసెట్ పర్సన్ థింగ్ టు డూ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అక్క? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా అప్డేట్ చేస్తాను. కాదు, యాక్చువల్లీ మీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను తెలుసా. ఎప్పుడెప్పుడు 7 అవుతుంది అనేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. అండ్ కొంచెం నర్వస్గా ఉన్నా. ఎందుకు వై? సో మీ అందరికి ఎలా అనిపించింది? 3 months చూశారు, 1 hour కాకుండా 24 hours చూశారు. తోనే పిక్ ఎందుకు దిగలేరక్క? గ్రాండ్ ఫినాలీ తర్వాత కళ్యాణ్తో గ్రాండ్ ఫినాలీ తర్వాత ఏమైందంటే లైక్ నేను వచ్చేసిన తర్వాత లైక్ లైఫ్లో ఫస్ట్ టైం దట్ అమ్మని చూడకుండా, అమ్మ వాయిస్ వినకుండా నేను 3 months ఉండడం. సో నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను, కూర్చున్నాను అండ్ చాలాసేపు అక్కడ ఉన్నాను. అండ్ దాని తర్వాత కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ బస్కు వెళ్ళిపోయాడు అనుకుంటా. సో దాని తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడ లైక్ యూనో ఛాన్స్ అండ్ టైం దొరకలేదు. అండ్ తన ఫ్రెండ్స్ చాలా మంది ఉండే, లైక్ వాడికి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కదా, వాళ్ళు కూడా వాళ్ళని కూడా చూసి కలిసి, సో లైక్ వాళ్ళతో తను ఉండే. సో అప్పుడు నాకు డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. సో అందుకే లైక్ దిగలేకపోయాము. లవ్ యూ ధనుమా. మా పాపని మీలాగే పెంచాలని ఉంది అబ్బా. మీన్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ద బెస్ట్ మెంటల్ లవ్ ఇన్ ద బిగ్ వన్. థ్యాంక్ యూ. పిక్చర్ విత్ కళ్యాణ్ నేను చెప్పాను కదా, పిక్ ఎందుకు తీసుకోలేదు? అయ్యో చేశారు. థ్యాంక్ యూ. తను ఒక హాయ్ చెప్పొచ్చు కదా ఒక్కసారి ఈ చెల్లి కోసం. రౌడీ గర్ల్, హలో. This as a first step for your wonderful career. Waiting to watch you in more movies, Tanu. Thank you so much.
నేను ఇంకేం మాట్లాడాలి? ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ కెన్ టాక్. ఓకే, ప్రవీణ్, డిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్. నాకు తెలీదు లైక్ కంప్లీట్గా వచ్చిందో లేదో, లేకపోతే 24 అవర్స్లో మీరు చూసారో లేదో అనేది. వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్లో అంతగా విసికించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే. ఎలాగా అంటే వి బోత్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ. వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు, వాడికి నేను కోపంగానే ఉండాలని అంటాడు, మాట్లాడుతూనే ఉండాలని అంటాడు. బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్. మేము అందరూ అనుకుంటారు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారా అనేసి. యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం. వాడు ఎలాగానంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. సైలెంట్గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు. ఏం ఆలోచించాలా అని ఆలోచించడానికి కూడా వదలవా అనేసి. ఆ 3 months తర్వాత ఇంటికి వచ్చాను కదా, మీరు నంబరు, ఐమ్ ఫీలింగ్ లోన్లీ. ఏదో సైలెంట్గా ఉన్నట్టుంది. ఆ 3 months ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనపడేవాళ్ళు. ఎవరైనా ఒక్కరే కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం. లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని కనుక్కునే వాళ్ళం. ఇక్కడ మా హౌస్లో అలా ఉండదు కదా, ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది కదా. సో నేను వెళ్ళి అడుగుతున్నా ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి. మేము ఎప్పుడు మాట్లాడామని, సరే రా కూర్చో అంటున్నారు అమ్మ. సో అలాగా లైక్ నన్ను చాలా సతాయించేవాడు, అది కూడా ప్రేమతోనే. మా బాండింగ్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉండింది. అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్. డెమోన్, ఐమ్ మిస్సింగ్ యూ. కళ్యాణ్తో మీట్ ఎప్పుడండి? షూర్గా. నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాడు కదా. సో వన్స్ లైక్ తను ఫ్రీ అయ్యాగానే, ఈవెన్ ఐ వాంట్ మీట్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ కళ్యాణ్, డెమోన్, రీతు, ఇమ్ము అండ్ లైక్ నాన్న, అందరినీ కలవాలనుకుంటున్నాను. ఫర్ షూర్ కలిసినప్పుడు అప్పుడు కూడా లైక్ యూనో మీకు ఫోటో కానీ రీల్స్ లైవ్ కానీ నేను ప్లాన్ చేస్తాను. బికాస్ నాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని. I'll definitely do that. Be active in Instagram too. Ririta's fans, definitely. ఇంత ప్రేమ ఇంత లవ్ ఇచ్చాక మీతో లైక్ కనెక్ట్గా ఉండకుండా ఇంకెవరితో ఉంటాను? చార్గా ఉంటాను. ప్రిటీ హార్ట్, హాయ్. హ్యాండ్ పెయిన్ లేదు, ఫిజియోకి వెళ్ళాను. అండ్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. బికాస్ యాక్చువల్లీ ఈ హ్యాండ్ పెయిన్కి రెస్టే కావాల్సి ఉండింది, కానీ నేను రెస్ట్ ఇవ్వలేదు. బట్ కొంచెం ఇప్పుడు బెటర్. థ్యాంక్ యూ. సారిక, హాయ్. హాయ్ తనుజ, ఆల్ ద లవ్ ఫ్రమ్ కన్నడిగాస్. హాయ్, ಧನ್ಯವಾದಗಳು. వెయిట్, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది.